యవనస్తులు నిలబడినారంటే మామూలు విషయమా? చెప్పండి, మామూలు విషయమా? ఒక స్నేహితుని కోసం నిలబడంటే నిలబడతాడు. లేకపోతే ఒక ప్రియురాల కోసం నిలబడంటే పొద్దు నుంచి రాత్రి వరకు అన్నం తినకుండా నిలబడతాడు. ప్రియురాలైనా ప్రియుడైనా అనుకున్నది కావాలి కాబట్టి, అనుకున్నది జరగాలి కాబట్టి నిలబడతారు. కానీ దేవుని కోసం నిలబడుతున్నావా? నీ స్నేహితుని కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బంధువుల కోసం నిలబడుతున్నావు. బాగానే ఉంది, నిలబడొద్దు అని చెప్పట్లేదు. కానీ దేవుని కోసం నిలబడుతున్నావా? నిలబడడం లేదా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. మనుషుల కోసం నిలబడాలా, తప్పు లేదు. లేఖనం చెప్తుంది కదా, నీ దేవుడైన యెహోవాను నువ్వు ఎంతైతే ప్రేమిస్తావో నీ పొరుగు వాడిని కూడా నువ్వు అంతే ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టే. కాదని నేను అనట్లేదు. కానీ వీటికంటే ఫస్ట్గా, దీనికంటే ఫస్ట్గా, వీరికంటే ఫస్ట్గా నువ్వు ఎవరి కోసం నిలబడాలి? దేవుని కోసం నిలబడాలి. షద్రక్, మేషక్, అబేద్నెగోలో అని పిలువబడినటువంటి ముగ్గురు ఫస్ట్ దేవుని కోసం నిలబడినారు. రాజు కోసం నిలబడలా, ప్రతిమ కోసం నిలబడలా, నిలబెట్టిన ప్రతిమ కోసం వాళ్ళు నిలబడలా. ఎప్పుడైతే దేవుని కోసం వాళ్ళు నిలబడినారో అగ్నిగుండంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ఏం చేసినాడు? నిలబెట్టినాడు. అది దేవుని యొక్క గొప్పతనం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. మనం దేవుని కోసం నిలబడితే మన కోసం దేవుడు కూడా నిలబడతాడు. యోబు దేవుని కోసం నిలబడలేదా? యోబు దేవుని కోసం నిలబడినాడా లేదా? నిలబడినాడు. తర్వాత దేవుడు యోబు నిలబెట్టలేదా? మరి నువ్వు కూడా నిలబడాలి దేవుని కోసం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, ఒకసారి అవమానించబడతావు అయినా పర్లేదు, దూషింపబడతావు అయినా పర్లేదు, శోధనలో ఉంటావు, వేదనలో ఉంటావు, కష్టంలో ఉంటావు అయినా పర్లేదు, నువ్వు దేవుని కోసమే నిలబడాల. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. నిలబడుతున్నావా? నిలబడడం లేదా? ఇప్పటివరకు నువ్వు నిలబడలేదేమో దేవుని కోసం. అట్లీస్ట్ ఇప్పటి నుండైనా దేవుని కోసం నిలబడు. మన జీవితంలో దేవుని కోసం నిలబడకపోతే మన జీవితమే వ్యర్థం. ఎన్నాళ్ళు నీ కుటుంబం కోసం, నీ ఫ్యామిలీ కోసం, నువ్వు దేవుని కోసం ఒక్కసారన్నా బలంగా నిలబడి చూడు. దేవుడు నీ పక్షం ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఒకసారి రుచి చూడు. ఎంత నిలబడుతున్నావు దేవుని కోసం, దేవుని పనుల కోసం, సంఘం కోసం, సంఘ క్షేమం కోసం ఎంతవరకు నిలబడగలుగుతున్నావు? ఈ లోకంలో నీ కోసం ఎవరు నిలబడినా నిలబడకపోయినా దేవుని కోసం నువ్వు నిలబడితే నీ కోసం నిలబడిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకోసం నిలబడతాడు ఆయన. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు నిలబడాలా. ఈ రోజుల్లో దేవుని కోసం నిలబడేటువంటి వాళ్ళు చాలా తక్కువ. లోకం కోసం నిలబడతారు, డబ్బు కోసం నిలబడతారు, ఆస్తుల కోసం నిలబడతారు, బంధాల కోసం నిలబడతారు, స్నేహం కోసం నిలబడతారు, ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా అధికారం కోసం నిలబడతారు. కానీ ప్రజల కోసం, నాయకులు ప్రజల కోసం, ప్రజలు నాయకుల కోసం నిలబడతారేమో కానీ దేవుని కోసం నిలబడే వారు చాలా అరుదు. బైబిల్లో చాలామంది ఉన్నారు దేవుని కోసం నిలబడిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ లోకంలో, సమాజంలో, సంఘంలో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఉన్నావా? ఎంతమందితో పని లేదు. నువ్వు ఉన్నావా? దేవుని కోసం నేను నిలబడుతున్నావా? లేకపోతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తేనే నిలబడతా, దేవుడు మహిమ కార్యాలు చేస్తేనే నిలబడతా, దేవుడు నేను అనుకునేది సాధిస్తేనే నిలబడతా అని అలాంటి విశ్వాసంలో ఉన్నావా? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కం అనేటువంటి భక్తి కలిగి ఉన్నావా? ఎలాంటి భక్తి కలిగి ఉన్నావు? ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. స్వార్థపూరితమైనటువంటి భక్తి వద్దు. చనిపోయినా బ్రతికినా ఎట్లుండాలంట? పౌలు అన్నాడు, బ్రతికినా చనిపోయినా నేను క్రీస్తు కోసమే. అసలు నేను బ్రతికేదే క్రీస్తు కోసం. బ్రతుకైనా చావైనా క్రీస్తే. ఒకవేళ నేను చచ్చిపోయినా అది నాకు లాభమే, అదే నాకేం నష్టం కాదు.
అదే నాకేం అపకీర్తి కాదు, అవమానం కాదు. అది నాకు మేలే, అది నాకు దీవెననే, అది నాకు ఆశీర్వాదమే. నువ్వు ఇలాంటి జీవితం కలిగి ఉండాలా. భక్తుడు అంటున్నాడు కదా, ఆసాపు కీర్తనాకారుడు, భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు, ఈ లోకమంతా లయమైపోయినప్పుడు నిన్ను నిలబెట్టేది ఎవరు? దేవుడే. ఒకరోజు ఈ లోకం లయమైపోతుందా? లయం కదా. భూమి పునాదులు స్తంభాలు కూలిపోతాయా? కూలిపోవా? కానీ ఆ రోజు నిన్ను నిలబెట్టేది ఎవరు? నీ డబ్బా, నీ పొలాల, నీ ఆస్తుల, నీ ఇండ్ల, నీ అధికారమా? ఏది నిలబెడుతుంది? ఈ భూమి మీద నివాసం కలిగి ఉన్నటువంటి వాసులందరూ లయమైపోయిన రోజు నిన్ను నిలబెట్టేది మాత్రము దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. కాబట్టి సత్యం తెలుసుకో, నిజం తెలుసుకో. నిజం తెలుసుకొని, సత్యం తెలుసుకొని ఇప్పటికైనా సత్యమందు ప్రతిష్ఠింపబడు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. దేవుని కోసం మనం నిలబడాలి. ఎంత కష్టమైనా, ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నా అప్పుడే కదా దేవుడు సంతోషించేది. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారనే మాట కంటే ఇంకా నాకేమన్నా కావాలా అన్నాడు ఆయన. సత్యమును అనుసరించి నడుచుకోవడం కావాలి దేవునికి. సత్యమందు నడుచుకొని ఆధ్యాత్మికంగా ఎదగడం దేవునికి కావాలి. వీటి అందే నేను సంతోషిస్తున్నా అన్నాడు ఆయన. మరి నువ్వు అలాంటి జీవితం కలిగి ఉన్నావా లేదా? కేవలం మనుషుల కోసం నిలబడుతూ దేవునికి దూరంగా ఉన్నావా? అలాంటి జీవితం కలిగి ఉంటే ఏం ప్రయోజనం లేదు. మనుషులు దూరమైనా పర్లేదు, కానీ నువ్వు దేవుని కోసమే నిలబడు. ఒకరోజు అందరు నీ దగ్గరకు వస్తారు.